వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రంజాన్ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండ సురేఖ. హన్మకొండలో బీసీ సంఘాల భారీ ర్యాలీ. సిద్దిపేటలో మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాల ప్రారంభం రాజకీయంగా వేడెక్కింది. తారాపురం గ్రామంలో ఘనంగా శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి రథోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వెలువరించడంతో థ్యాంక్ యూ సార్ పేరిట స్టూడెంట్స్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పవిత్ర రంజాన్ మాసం మనకు సహనం, దానం, సోదర భావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని రామగుండం మక్కన్ సింగ్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం 4 ఇంక్లైన్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులతో కలిసి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక నమాజ్లో పాల్గొని వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూసి सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम शाहे दो आलम सलाम सलाम गरीबों के हमदम सलाम सलाम शाहे दो आलम सलाम सलाम गरीबों के हमदम जब नमाज हुई आखिर सूरज जब चले सलाम सलाम हमदम सलाम सलाम आसियों को नूर कमरे में छुपाना जिंदगी हमारी गुनाहों में कटी मोहम्मद कलिया अर्श ने बोसा जो मूठे सारे मलायक मरहबा रब ने वो दिया रब ने जो लिए झुका अर्श आज़म सलाम सलाम अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك الذين أنعمت عليهم غير المغضوب عليهم. పండగ సందర్భంగా
రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబానికి ఈరోజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో, అటు మండలాల్లో, కార్పొరేషన్లో, అనేక ప్రాంతాల్లో, మసీదులలో వేలాది మంది కనివిని ఎరగని రీతిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య బ్రహ్మాండంగా పండుగను ఏర్పాటు చేసుకుంటున్నాం. వాళ్ళందరినీ కలిసి ఈరోజు వారితో పాటు ఈ 40 రోజులు వాళ్ళు దీక్ష చేసి శాంతియుతంగా ఈ ప్రపంచం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని మరి ఈరోజు బ్రహ్మాండమైన నమాజ్ చేసి ఈద్గాల వద్ద పూర్వీకులను గుర్తు చేసుకుంటూ చేసే కార్యక్రమంలో వారితో పాటు మమేకమై కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపి నిరంతరం చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. వారు కూడా 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు చూస్తూ ఉన్నాం. మాకు మా ఆనందానికి అవధులు లేవు. ఇదే మాదిరిగా ఇంకా అద్భుతంగా ముందుకు పోయేటువంటి మీరు చేస్తున్న కార్యక్రమంలో భాగస్వాములు మేమైతాం, మేము మీ వెంట ఉన్నామని చెప్పడం అనేది ఇవాళ చాలా ఆనందకరమైన విషయం. వారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా ఇంకా రాని వాళ్లకు, బయటి వారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ బంధువులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఈద్గా దర్గాలో పవిత్ర రంజాన్ సందర్భంగా ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ గజ్వెల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే అన్నారు. ముస్లింలకు మదీనా ఫంక్షన్ హాల్ గాని ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1 महीने 1 लाख रुपए 20,000 एक साल। तो ऐसे कितने हज़ारों बच्चे जो तेलंगाना में पढ़ रहे, तालीम याफ्ता पढ़ रहे, एजुकेटेड्स हो रहे, उनके जो गरीब को जो ये सहूलत दी कि सियासत को मैं बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ। और गजवल तो आज तो सबके आँखों की मौजूद में सामने है क्या क्या डेवलपमेंट और क्या क्या करे हैं। इससे पहले ये सो हर रमज़ान को ये सियासत तक हर घर को, हर शख्स को चले आ रहा था, लेकिन आज जैसे ये गवर्नमेंट आया हुआ किसी को कोई खरीद नहीं है और जैसे किसी को सही नहीं पहुंचा। तो आप ख्याल कीजिए इंशाल्लाह ये नेक्स्ट केसीआर को ताउन करके फिर अपने गवर्नमेंट ला के माइनॉरिटी के लिए जितने हम तरक्की होना चाहिए उतना तरक्की के लिए हो। प्रताप रेड्डी साहब हो, आज ईद उल फितर का दिन है। हर मुसलमान को, हर इंसान से अपन जो है मोहब्बत और अखलाक खुलूस से रहने की आज एक दावतनामा है। ये ईद उल फितर आज हम लोग पूरे रोज़े माह रमज़ान में पूरे रोज़े गुजार कर आज ईद उल फितर मना रहे हैं। इसीलिए हमारी जानिब से, सारे मुसलमानों की जानिब से हमारे हिंदू भाइयों को भी सबको ईद उल फितर, ईद मुबारकबाद पेश करते हैं। और इसके साथ साथ एक ज़रूरी बात मैं पेश करना चाहता हूँ, जो हमारे साथ फिलोखत ईदगाह में आप ओंटेर प्रताप रेड्डी साहब मौजूद है, जो इनकी बदौलत, जो इनकी मेहनत, इनकी जो है कोशिश से आज जो ईदगाह में हम ठहरे हुए हैं, बहुत बड़ी बात है। आज कम से कम एक 5 करोड़ की लागत है, इसकी कीमत 5 करोड़ होती। बहुत बड़ा अल्लाह का फजल करम हुआ, अल्लाह की बहुत बड़ी इनायत हुई। हमको जो है प्रताप रेड्डी साहब के दिल में रहम व करम अता फरमाकर आज हमको ईदगाह की ज़मीन मिलना बहुत बड़ी बात है ये। और शादी खाने का सामान उनकी कोशिश से ही मिला। सारे बहुत बड़े बड़े काम जो है अब माइनॉरिटियों को जो है हम हासिल कर सके, सिर्फ़ और सिर्फ प्रताप रेड्डी साहब की जानिब से, बल्कि उनका सारी मुसलमानों की जानिब से मैं शुक्रिया अदा करता हूँ। रमज़ान की मुबारक। रमज़ान 1 महीना इफ्तार में रोज़ रह के 1 महीना भगवान अल्लाह से गुजारिश करे ये दुनिया अच्छा रहना, दुनिया के लिए हर माइनॉरिटी भाई और बहनों कुरान पढ़ के सब लोग दुआ किया। केसीआर साहब तेलंगाना स्टेट में माइनॉरिटी के लिए बहुत अच्छा मेहनत करे। माइनॉरिटी की बच्ची पढ़ने के लिए कम से कम 205 स्कूल और बच्ची अच्छा पढ़ने के लिए स्कूल बनाए और बच्ची शादी करने के शादी मुबारक रखे। और तेलंगाना स्टेट में कोई बच्चा बाहर जाके पढ़ने के लिए एक बच्चे को 20 लाख रुपए दिया और पूरा
माइनॉरिटी के लिए बहुत मेहनत करें। ये 10 साल में माइनॉरिटी के लिए कम से कम 10 करोड़ रुपया, 10,000 करोड़ रुपया माइनॉरिटी के लिए खर्चा करें। अपना गजवेल में माइनॉरिटी के लिए कम से कम 20 करोड़ लगाए, 20 करोड़ एक्सपेंडिचर करें। जब यूसुफ सदर था, जब पूरा गजवेल में कम से कम 20 मड़िया बना के दिया, एक शादी खाना बना के दिया, ईदगाह जमीन उनको खुद करने के दिया, और दूसरा भी गजवेल में माइनॉरिटी के लिए बहुत अच्छे मेहनत करें। केसीआर साहब तेलंगाना स्टेट में माइनॉरिटी की बहुत अच्छा गुजारत करे थे, बहुत मेहनत करे थे। इंशाअल्लाह आते माइनॉरिटी कभी भी केसीआर साहब के रहते, केसीआर साहब माइनॉरिटी के साथ रहते। पूरा तेलंगाना में माइनॉरिटी लोग भी सोचना है कौन सा गवर्नमेंट अच्छा है, कौन सा आदमी अच्छा है, वो भी सोचना है। मैं आज शोक को मैं गुजारत करता हूँ, आप लोगों शोक की दुआ चाहिए बोल के करता हूँ। మంచిర్యాల జిల్లా మందమరి సిఆర్ క్లబ్ సమీపంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో అందరూ గంగా యమున సరస్వతి అందరూ కలిసి ఉండాలని, చెన్నూరు నియోజకవర్గంలో హిందూ ముస్లింలు కలిసి ఉంటున్నారని, ప్రజల్లో ప్రేమ మానవత్వం ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉన్నప్పుడే సొసైటీ బాగుంటుందని, ముస్లిం సోదరుల కోసం సాధికారలో ల్యాండ్ అలాట్ చేయడం జరిగిందని, 50 లక్షలతో పనులు నడుస్తున్నాయని, కబ్రాస్థానంకు ఫెన్సింగ్ వాళ్ళు కావాలని అడగగా శాంక్షన్ చేస్తారని, ఈద్గాలో సింగరేణితో మాట్లాడి కమాన్ కట్టిస్తారని మాట ఇచ్చారు. जिम्मेदारी है, डेफिनेटली ये कमान बनाने का जिम्मेदारी मैं लेता हूँ। सिंगरेनी कॉलरी से इसका परमिशन, नमाज तरावी, तिलावत कुरान और दीगर नमाजों को कबूल व मकबूल फरमा ले। या अल्लाह हम सब के तमाम गुनाहों खताओं को माफ। तो आप लोग सब जो इतने साल से हमारे फैमिली को आप प्यार मोहब्बत से देख रहे हैं, वो जारी रहना चाहिए बोल के आप लोग सबको फिर एक बार ईद मुबारक बोलते हुए खुदा हाफिज़। शव्वाल की पहली तारीख को हमें जो ईद की मौका नसीब फरमाया, रब कदीर हम तेरे जितनी भी शुक्रगुजारी करें मौला। రోజు ఈద్ ముబారక్ అందరు ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్తూ సంవత్సరాలు మన ఈ తెలంగాణలో అందరూ గంగా జమున తహసీబ్ అందరూ కలిసిమెలిసి ఉండాలని ఏదైతే పిలుపుందో దాని ప్రకారంగానే మన చెన్నూరు నియోజకవర్గంలో ముస్లింలు హిందువులు అందరూ కూడా గంగా జమున తహసీబ్ పాటిస్తారు. ఈరోజు మన ముల్లా గారు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు, ప్రజలలో ఎప్పుడు కూడా ప్రేమ భావాలు ఉన్నప్పుడు, ఒక మానవత్వం ఉన్నప్పుడు, అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ సొసైటీ ముందుకు వెళ్తుంది. ఎక్కడైతే ప్రేమ మొహబ్బత్ ఉంటుందో అక్కడ విద్వేషాలు, నఫరత్ ఎక్కడ కూడా ఉండదు. సో అందరం కూడా ఇది దృష్టిలో పెట్టుకొని అందరి మధ్యలో అందరు కలిసిమెలిసి ప్రేమ భావాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఒక మంచి మనకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఇది పాటిస్తే బాగుంటుంది. నేను కూడా మన ముస్లిం సోదరులకు ఇక్కడ మందమరిలో వారికి ఒక మంచి షాదీఖానా కోసము ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో 50 లక్షలతోని ఆ షాదీఖానా ఈ సంవత్సరం కట్టిస్తూ, మరి ఇక్కడ కంపౌండ్ వాల్ కూడా కావాలని చెప్పి ముస్లిం సోదరులు కోరినారు. ఆ పనులు కూడా ప్రారంభమైనాయి. ఇక్కడ ప్లాట్ఫాము, ఈ కమాన్ కూడా కట్టే బాధ్యత నేను తీసుకోవడం జరిగింది. ఈద్గాలో మనము సింగరేణి సంస్థతో మాట్లాడి
పర్మిషన్ తీసుకొని దీన్ని మంచి కమాన్ కట్టే కార్యక్రమం కూడా తీసుకున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఈద్గా దర్గాలో పవిత్ర రంజాన్ సందర్భంగా ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దానగుణం, క్రమశిక్షణ, సోదర భావానికి ప్రతీక రంజాన్ పండుగ అని, మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని, గజ్వెల్ మత సామరస్యానికి ప్రతీకగా ఈ ప్రాంతం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. मरहूम सलील कुरैशी और मरहूमा शरीफा भी साहबा की मग़फ़िरत के लिए जो एक ताकि ये काम आसान हो और आप हज़रात ज़्यादा से ज़्यादा రంజాన్ సందర్భంగా ఇక్కడికి దర్గాకు వచ్చి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్ చెప్పే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ గమనిస్తారు, మన గజ్వెల్లో హిందూ ముస్లింలు అందరం కూడా కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఉండి 30 రోజులు వాళ్ళు పవిత్రంగా ఒక పొద్దుండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మన దేశం, మన ప్రాంతం అంతా కూడా బాగుండాలని వాళ్ళందరినీ కోరుకున్నాను. వాళ్ళందరికీ కూడా అన్నీ మంచిగా కావాలని ఆ అల్లాహ్ని కోరుతున్నాం. ఈ విధంగా రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా కలిసి ఉండి మన ముస్లింల సోదరులు, హిందూ సోదరులు అందరూ కూడా కలిసి గజ్వెల్ను ఒక అభివృద్ధి పట్టణంగా, గజ్వెల్ కాన్స్టిట్యూన్సీ మంచి అభివృద్ధి చెందే విధంగా వీళ్ళందరూ కూడా సహకరించాలి. తప్పక వారితో పాటు మేము ఎప్పుడు కూడా వాళ్ళకి అన్నిటికీ రంజాన్ పండుగ సందర్భంగా దర్గాకు విచ్చేసిన మన మాజీ ఎమ్మెల్యే తుమ్మూరి నర్సిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరికమ్మ చైర్మన్ గారు, చైర్మన్ గారు, మళ్ళీ అందరూ ఇక్కడికి విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన మత సామరస్యాన్ని ఇలాగే కాపాడుకుంటూ గజ్వెల్ను మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని, అలాగే మా తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు ఎల్లప్పుడూ సహకారం ఇస్తుందని తెలుసుకుంటూ, మాకు కావాల్సిన నిధులు ఏమవసరం ఉన్నా నష్టం ద్వారా తెచ్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రంజాన్ శుభ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా మరి ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి మరి తోఫా కూడా పంపిణీ చేయడం జరిగింది. వారందరికీ పేద ముస్లింస్ మరి ఎల్లప్పుడూ మరి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోరుకుంటుంది కనుక ఇక్కడ నియోజకవర్గంలో కూడా నర్సన్న ఆధ్వర్యంలో ప్రతి ముస్లిం సోదరులకు కూడా మన తోఫా ఇవ్వడం జరిగింది. మనందరికీ మరి హన్మకొండలో బీసీ సంఘాల భారీ ర్యాలీ జరిగింది. 2026-2027 బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకశీల పార్కు నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 20,000 కోట్ల హామీ నెరవేర్చలేదని, 42% కేటాయింపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తమ సొంత ఖర్చులతో రంజాన్ తోఫాను అందజేశారు. ఈ మేరకు గోదావరిఖనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లతో కలిసి పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు అండగా నిలుస్తూ వస్తుందని అన్నారు. నిన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం 3,769 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. పేద ముస్లింలలో స్థలం ఉండి ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలను ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను కట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రామగుండం నియోజకవర్గంలో ముస్లింల ఈద్గాల కోసం, షాదీఖానాల కోసం నిధులను ఖర్చు చేయడం జరిగిందన్నారు. అంతా రామగుండంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని కోరారు. आपके चाहने वाले, आपका घर का बड़ा बेटा, बड़ा भाई रेवंत रेड्डी साहब ने आप सभी के लिए तोहफा भेजा है मेरे जरिए, और हमारे स्टेट में कहां भी नहीं है 3,750 करोड़ रुपया हमारे माइनॉरिटी वेलफेयर के लिए कल असेंबली में रेवंत रेड्डी साहब, भट्टी विक्रमार्का साहब, पूरा कैबिनेट श्रीधर बाबू साहब के साथ आपका वेलफेयर के लिए, माइनॉरिटियों के ताकत बढ़ाने के लिए, माइनॉरिटी गरीबों को साथ देने के लिए, माइनॉरिटी नौजवानों को पढ़ाने के लिए, माइनॉरिटी महिला लोगों को 4,700 मशीना देकर, उनको ट्रेनिंग देकर, सिखाकर, उनके खुद के काम बिजनेस कर अपना परिवार को संभालने के लिए लगभग 5,000 मशीन भी दिए कपड़े सीने वाले। इसके साथ साथ और भी ऐलान करना चाह रहा हूं, माइनॉरिटी के कॉरपोरेशन के तरफ से एक स्कूटर और स्कूटी लेना है तो एक एप्लीकेशन लगाने से आपको सब्सिडी के अंदर बैंक से आपको स्कूटी भी दिया जाएगा। उसके साथ साथ आप लोगों के बच्चों को पढ़ाई के लिए, ऊपर पढ़ाई के लिए कोई शहर से छोड़कर दूसरा देश को जाना है, अच्छी पढ़ाई पढ़ना है, तो उनके लिए स्कॉलरशिप के लिए भी ये बजट में उनको फायदा करने का सोच लाए। उसके साथ साथ ट्रेनिंग सेंटर्स के साथ साथ माइनॉरिटियों को नौकरियां, माइनॉरिटियों को जो जो जरूरत है वो पूरा करने के लिए आज 3,750 करोड़ से आपकी हुकूमत, रेवंत रेड्डी साहब की हुकूमत आज माइनॉरिटियों के लिए एक अलग से हमारे लिए एक बजट ऐलान करना हम सबके लिए खुशी की बात है। मैं तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। कोई भी कभी भी कहाँ भी दुनिया में नहीं सोचे उस तरह आज रेवंत रेड्डी साहब सोचते हुए आगे बढ़ते जा रहे। हमारी कौम के लिए, कौम को आगे बढ़ाने के लिए, मदद करने के लिए, शादी मुबारक के साथ साथ, पढ़ाई के साथ साथ आज तालीमा पूरे उर्दू मीडियम के तालीमा को अच्छे बढ़ाते हुए हमारे पास खुद मैं गोदावरी में वुमेन स्कूल के बाद 1.5 करोड़ से बनाते हुए उर्दू मीडियम को 70 लाख रुपए से खुद के पैसों से आज जबरदस्त स्कूल बना के हमारे बच्चों की पढ़ाई करवा रहा हूँ। होना बोलता आप पूरे जाके देख सकते हैं अशोक नगर में आज
गोदावरी के ईदगाह कभी आप जाके देखिए, हर तरफ दीवार बना दिया, सीमेंट का प्लेटफॉर्म बना दिया, बगीचा बना दिया, गार्डन जैसा भी बना रहा हूं। हर जगह, हर मस्जिद, हर ईदगाह, हर खबरस्तान, सब तरीका सहूलत रहने का इंतजाम कर रहा हूं। और 5 करोड़ रुपए शादी खाना यहाँ पर रामगुंडम में एक शादी खाना बनाते हुए हर जगह मस्जिदों को छोटा मोटा कुछ काम है तो करने के लिए आज 5 करोड़ रुपए यहाँ के माइनॉरिटियों के लिए अलॉट किया सेपरेट। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.